హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ మీరు H1B ఎక్స్టెన్షన్కి అప్లై చేస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూసి ఆ తర్వాత డెసిషన్ తీసుకొని అప్పుడు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోండి. అది ఎందుకో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికాకి H1B వీసా మీద వచ్చేవాళ్ళు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే అమెరికాలో వర్క్ చేయగలరు. ఆ తర్వాత కూడా అమెరికాలో H1B వీసా మీద కంటిన్యూ అవ్వాలంటే ఈ 6 సంవత్సరాలలోపు వాళ్ళకి గ్రీన్ కార్డు ప్రాసెస్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి. అయితేనే గ్రీన్ కార్డు మాది ప్రాసెస్లో ఉంది కాబట్టి మా H1B వీసా ఎక్స్టెన్షన్ చేయండి అని USCIS వాళ్ళకి మనం అడగడానికి అవకాశం ఉంటుంది. సో అలా గ్రీన్ కార్డు వచ్చే వరకు H1B వీసాని రెన్యూవల్ చేయించుకుంటూ వెళ్ళొచ్చు. ఈ రెన్యూవల్ అనేది ఎవరైతే అమెరికాకి H1B వీసా మీద వస్తారో వాళ్ళకి ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఈ H1B వీసా అనేది రెన్యువల్ చేసుకొని తీరాల్సిందే. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో H1B ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటుంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూడగలుగుతున్నామండి. అది మొదటిది RFEs పట్టడం. చాలామందికి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ప్రీవియస్ ఇయర్ తోటి అంటే 2023, 22 తోటి కంపేర్ చేసుకుంటే కనుక 25, 26లో చాలా వరకు కొద్దిగా పర్సంటేజ్ పెరిగిందనే చెప్పొచ్చు RFEs ఇవ్వడంలో. రెండవది ఆన్సైట్ లొకేషన్కి వచ్చి చెక్ చేయడం. USCIS వాళ్ళు మనం డాక్యుమెంట్లో ఏదైతే అడ్రస్ మెన్షన్ చేసామో ఆ అడ్రస్లో మనం ఉంటున్నామా లేదా, ఏదో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా లేదంటే ఆఫీస్కి వెళ్తున్నారా, ఆఫీస్ అడ్రస్ కరెక్టా కాదా, ఇవన్నీ చెక్ చేస్తున్నారు కొంతమందికి. మూడవది రిజెక్షన్స్. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 2025, 26 రిజెక్షన్ రేషియో అనేది కొద్దిగా పెరిగిందనే చెప్పొచ్చండి. అంటే హ్యూజ్గా పెరగకపోయినా కొంత పర్సంటేజ్ అయితే రిజెక్షన్ రేషియో కూడా పెరిగింది. అప్రూవల్స్ పర్ఫెక్ట్గానే అవుతున్నాయి అయ్యే వాళ్ళకి. సో ఎవరైతే H1B వీసా మీద అమెరికాలో ఉంటూ ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి రెండు రకాలుగా అప్లై చేసుకుంటారు. ఒకటి నార్మల్ ప్రాసెస్, రెండవది ప్రీమియం ప్రాసెస్. నార్మల్ ప్రాసెస్ అనేది మనకి కంపెనీ వాళ్ళే అప్లై చేస్తారండి. మనం రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కంపెనీ వాళ్ళే ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తారు. బట్ నార్మల్ ప్రాసెస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి అది 1 మంత్లోనో 2 మంత్స్లోనో అయిపోదు. 6 మంత్స్ పట్టొచ్చు, 8 మంత్స్ కూడా పట్టొచ్చు మనకి అప్రూవల్ రావడానికి. మనకి రిసిప్ట్ ఏదైతే వస్తుందో మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్టు ప్రూఫే కానీ అది మనం 3 ఇయర్స్ వర్క్ చేయడానికి ఎలిజిబిలిటీ అన్నట్టు కాదు. కాబట్టి ఎవరైనా సరే నార్మల్ ప్రాసెస్లో అప్లై చేసుకున్న వాళ్ళకి 6 మంత్స్ టైం ఉంటుంది. ఆ టైం వరకు వర్క్ చేసుకోవచ్చు. ఆ లోపు ఖచ్చితంగా USCIS నుంచి మన వీసా ఎక్స్టెన్షన్ కంప్లీట్ అయ్యి తీరాలి. రెండవది ప్రీమియం ప్రాసెస్ అనేది ఏదైనా ఎంప్లాయర్ అయినా పే చేయొచ్చు, లేదంటే ఎంప్లాయీ అయినా మనమైనా కట్టుకోవచ్చు. అదేమి ఇల్లీగల్ కాదు, ఖచ్చితంగా లీగలే. సో మనకి ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాకు తెలిసినంతవరకు H1B ప్రీమియం ప్రాసెస్ ఎక్స్టెన్షన్కి ప్రీమియం ప్రాసెస్కి అయితే అరౌండ్ $3,000 అనుకుంటానండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ చెప్పండి. నాకు తెలిసినంతవరకు 3,000 అనుకుంటున్నాను. నేను కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేయలేదు ఇప్పుడు ఎంత అనేది. సో అరౌండ్ $3,000 మనం కడితే మనకి ప్రీమియం ప్రాసెస్ అయిపోతుంది. ఈ ప్రీమియం ప్రాసెస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వితిన్ 1 మంత్ లోపు ఎట్టి పరిస్థితుల్లో మనకి H1B ఎక్స్టెన్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. డబ్బులు మనం కట్టుకోవాలి. యూజువల్గా ఏ ఎంప్లాయర్ ప్రీమియం ప్రాసెస్కి డబ్బులు కట్టరండి, మనమే కట్టుకుంటారు. చాలామంది H1B వాళ్ళే కట్టుకుంటారు. కాకపోతే మనకు ఆ టెన్షను ఆ బర్డెను ఏమీ లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్. 15 వర్కింగ్ డేస్లో మ్యాక్సిమం మనకు అప్రూవల్ వచ్చేస్తుంది. సో ప్రీమియం ప్రాసెస్లో ఉన్న అడ్వాంటేజ్ అదనమాట. ఇప్పుడు అసలైన రిస్క్ ఏంటనేది నేను చెప్తానండి ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకునే వాళ్ళకి. సో I-94 మీద ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ లోపు మీరు ప్రీమియం ప్రాసెస్ అయినా నార్మల్ ప్రాసెస్ అయినా ఆ డేట్ లోపు మీకు H1B ఎక్స్టెన్షన్ కంప్లీట్ అయితే మీరు 100% సేఫ్. కానీ ఆ I-94 డేట్ దాటిన తర్వాత కూడా మీకు ఇంకా అప్రూవల్స్ రాలేదంటే మీరు 100% రిస్క్లో ఉన్నారనే చెప్పొచ్చు. అదేంది అలా అంటున్నారు అనుకోవచ్చు మీరు. ఎందుకు అని అంటే ఇప్పుడు రిజెక్షన్ రేషియో కానీ RFEs రేషియో కానీ చాలా వరకు పెరిగిందని నేను చెప్పానండి. మీరు నార్మల్ ప్రాసెస్లో అప్లై చేసుకుంటే ఒకవేళ నార్మల్ ప్రాసెస్లో అప్లై చేసుకుంటున్నా అది మీరు ఒక 8 మంత్స్ ముందో 9 మంత్స్ ముందో ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. మ్యాక్స్ టు మ్యాక్సిమం
మనకి I-94 డేట్ అయిపోయినాక వితిన్ 1 మంత్ 2 మంత్స్ లోపు అయిపోతుంది. ఎంత ఎక్కువ టైం తీసుకున్నారనుకున్నా కూడా సారీ, స్టిల్ అది కూడా డేంజరే. ఎందుకంటే మనకి I-94 డేట్ దాటిన తర్వాత మనం యూఎస్ఏఎస్ వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉంటున్నాము అని అంటే, నీకు RFEs పడ్డాయి అనుకోండి, కంపెనీ అటార్నీ హ్యాండిల్ చేస్తుంటే కనుక సింపుల్గా వాళ్ళు వీళ్ళని టర్మినేట్ చేయొచ్చు అని చెప్పొచ్చు, లేదంటే ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయొచ్చు. 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కంపెనీ జాబ్ తీసేయముందనంటే ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్లో మీరు అమెరికాను వదిలిపెట్టి వెళ్ళాలి. 1 గంట అమెరికాలో ఉన్నా కూడా ఆ గంట కూడా మీరు ఇల్లీగల్గా ఉన్నట్టే. రెండవది, ఒకవేళ మీకు జాబ్ ఉంది, అంతా బాగానే ఉంది, ఇన్ కేస్ బై మిస్టేక్గా కావచ్చు, లేకపోతే మీ డాక్యుమెంట్స్లో ఏదైనా ఇష్యూస్ ఉండి వాళ్ళకి నచ్చక కావచ్చు, మీ వీసా ఎక్స్టెన్షన్ అనేది రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయితే పరిస్థితి ఏంది? రిజెక్ట్ అయితే మీరు I-94 డేట్ అయిపోయిందండి. సారీ, కొంచెం హెల్త్ బాగాలేదు. సో I-94 డేట్ అయిపోయిన తరువాత మీకు ఒక 4 మంత్స్కి కూడా మీకు అప్రూవల్ రాలేదు. బట్ యూఎస్సిఎస్ రిసిప్ట్ వచ్చింది, రిసిప్ట్ మీద మీరు ఉండి వర్క్ చేస్తూ ఉన్నారు. 4 మంత్స్ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ మీ వీసా రిజెక్ట్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? వీసా రిజెక్ట్ అయిందని తెలిసిన మరుక్షణం మీరు ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో మీరు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. స్టిల్ మీరు 1 అవర్ ఉన్నా 1 డే ఉన్నా మీరు ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్నట్టే అవుతుంది. ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్నారంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా మళ్ళీ అమెరికా రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు హాఫ్ డే అంటే 12 అవర్స్ మీరు ఇల్లీగల్గా అమెరికాలో ఉన్నారు కాబట్టి మీ వీసాని మేము రిజెక్ట్ చేస్తున్నామని ఇమ్మీడియట్గా చెప్పేస్తారు. సో నేను అనుకుంటుంది ఏంటి అంటే, మీరు ఎవరైనా సరే ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసుకుంటున్నారంటే నార్మల్ ప్రాసెస్ కింద అప్లై చేసుకుంటుంటే కనుక మీ I-94 డేట్ కంటే అట్లీస్ట్ 8 మంత్స్ ఆర్ 7 మంత్స్ ముందు మీరు నార్మల్ ప్రాసెస్ చేయించుకోండి. ఒకవేళ మేము ప్రీమియం ప్రాసెస్కి వెళ్తాము అనుకుంటే అట్లీస్ట్ I-94 డేట్ కంటే అట్లీస్ట్ 2 to 3 మంత్స్ 3 మంత్స్ కానీ 2 మంత్స్ ఎర్లీగా కానీ ప్రీమియం ప్రాసెస్ చేయించుకోండి. అలా అయితే మీరు 100% సేఫ్ హ్యాండ్స్లో ఉంటారు. అలా కాకుండా ప్రీమియం ప్రాసెస్ అయినా లేదంటే నార్మల్ ప్రాసెస్ అయినా ఇంకా 1 మంత్ ఉంది లేదంటే ఇంకొక 2 మంత్స్లో ఉంది అనగా మీరు అప్లై చేస్తే కనుక 100% మీరు రిస్కే ఫేస్ చేస్తారండి. అందులోనూ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే, సో మీరు రిసిప్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, సడన్గా వాళ్ళకి మీ సైడ్ నుంచి మీరు ఎప్పుడో B1 వీసా రిజెక్ట్ అవ్వడమో, లేదంటే ఇదివరకు ఎప్పుడన్నా లాంగ్ బ్యాక్ H1B వీసాకి రిజెక్ట్ అవ్వడమో, ఆ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుందండి. లేదంటే మీ మీద ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మీ మీద ఏదైనా కేసులు ఉన్నాయి, లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే ఆన్ సైట్కి వచ్చి చెక్ చేశారు, ఆన్ సైట్కి వచ్చి చెక్ చేసినప్పుడు మీరు అడ్రస్లో లేరు, ఇలాంటివి ఏమి చిన్న పాయింట్ వాళ్ళకి దొరికినా కూడా ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్లో మీ వీసాని రిజెక్ట్ చేస్తారు. సో వీసాని రిజెక్ట్ చేస్తే మీరు అమెరికాలో 1 నిమిషం కూడా ఉండకూడదు. అసలు మనం ఒకవేళ రిజెక్ట్ అయినా కూడా వితిన్ 2 మినిట్స్లో మనం అమెరికా వదిలిపెట్టి వెళ్ళలేం కదండి. ఖచ్చితంగా కొన్ని అవర్స్ అయితే స్పెండ్ చేస్తాం. ఆ అవర్స్ మనం ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్నట్టు అవుతుంది. కాబట్టి మీరు 100% రిస్క్లో ఉన్నట్టే అవుతుంది. సో ఎవరైనా ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటే I-94 మీద ఉన్న డేట్ లోపు మీ ఎక్స్టెన్షన్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇది 100% సేఫ్ అవుతుంది మీరు అమెరికాలో H1B మీద వర్క్ చేసుకోవడానికి. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.